హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. కొన్ని సినిమాలు కంటెంట్ బాగుండి కూడా ఫ్లాప్ అయ్యాయి. టైం బ్యాడ్ వల్లనో లేదా మరేదో కారణం వల్ల అయితే కొన్ని సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా ఫ్లాప్ అయ్యాయి. సో ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఈ టాపిక్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇది పార్ట్ 3 అనమాట. రిమైనింగ్ పార్ట్ 2 చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. నెంబర్ 5 ఓయ్. ఓయ్ అనేది కంప్లీట్ ఫీల్ గుడ్ సినిమా. రిలీజ్ అయిన టైంలో ఎందుకేమో మనం నెగ్లెక్ట్ చేసాం, ఆడియన్సెస్ పెద్దగా పట్టించుకున్నాం. కంటెంట్ వైజ్గా సినిమా చాలా బాగుంటుంది. ఇప్పటికీ చాలామంది ఓయ్ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా చాలా బాగుంటుంది, కానీ సినిమా రిలీజ్ అయిన టైం అనేది సరైన టైం కాదు. అండ్ ఆల్సో సిద్ధార్థ్ మార్కెట్ కూడా ఆ టైంలో అస్సలు బాగాలేదు. తన డౌన్ఫాల్ ఉన్న టైంలో వచ్చింది సినిమా. అందువల్ల ఈ సినిమా మంచి కంటెంట్ ఉన్న సక్సెస్ అయితే చూడలేకపోయింది. సో ఈ సినిమా ఒక ఫ్లాప్గా మిగిలిపోయింది, కానీ ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ సినిమాకి. నెంబర్ 4 కృష్ణం వందే జగద్గురు. ఈ సినిమా అయితే ఫ్లాప్ అనలేం, కానీ సినిమా యావరేజ్. కంటెంట్ వైజ్గా సినిమా బ్రిలియంట్గా ఉంటుంది. సో రిలీజ్ అయిన టైంలో కూడా సినిమా బాగుంది, హిట్ అవుతుంది అన్నారు, కానీ తీరా లాస్ట్లో సినిమా అయితే యావరేజ్ అయిపోయింది. మంచి కంటెంట్ని క్రిష్ చాలా బాగా తీశాడు, కానీ ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ దగ్గరనే అయిపోయింది. బట్ ఈ సినిమా కంటెంట్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. నెంబర్ 3 నానీస్ గ్యాంగ్ లీడర్. ఈ సినిమా కూడా యావరేజ్, కంప్లీట్గా హిట్ అనలేని సినిమా అయితే యావరేజ్ దగ్గర అయిపోయింది. సినిమా స్టోరీ లైన్ చాలా బాగుంటుంది సినిమా, కానీ దాన్ని స్క్రీన్ ప్లేలో కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అంతగా బాగుండదు. అందుకే ఈ సినిమా యావరేజ్ దగ్గరనే అయిపోయింది. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ మంచి పాయింట్ని తీసుకొని దాన్ని త్రూ అవుట్ అయితే సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఇన్ కేస్ ఈ సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేస్తే మాత్రం బిగ్గెస్ట్ హిట్ అయ్యేది. కానీ స్టిల్ సినిమా అయితే చాలా బాగుంటుంది. నాని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ కార్తికేయ రోల్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్, కానీ కంటెంట్ వైజ్ అయితే సినిమా చాలా బాగుంటుంది. నెంబర్ 2 డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన సినిమా అయితే ఫ్లాప్ అయింది. మెయిన్ థింగ్ సినిమా ఫ్లాప్ అవడానికి ఎక్స్పెక్టేషన్స్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండడంతో సినిమా అయితే సక్సెస్ని చూడలేదు. సినిమా అనేది చాలా బాగుంటుంది. స్టోరీ లైన్ కానివ్వండి, సినిమా పాయింట్ కానివ్వండి, సినిమా తీసిన విధానం కానివ్వండి, అన్నీ టాప్ నాచ్లో ఉంటాయి. కానీ ఒక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఇన్ కేస్ ఈ సినిమా కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే మాత్రం సినిమా పక్కాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేది విజయ్ దేవరకొండ కెరియర్లో. నెంబర్ 1 దరువు. చెప్పాలంటే ఈ సినిమా సూపర్బ్గా ఉంటుంది. అసలు నాన్ స్టాప్గా అయితే మనకు ఫన్ ఇస్తూనే ఉంటుంది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో స్టిల్ నాకు మిస్టరీ లాగా అనిపిస్తుంది. సినిమా అయితే స్టార్ట్ టు ఎండ్ అసలు మనం సినిమా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, ఎక్కడ మనకు బోర్ అనిపించదు. ముఖ్యంగా కామెడీ సీన్స్ అయితే కెవ్వు ఉంటాయి. రవితేజ అండ్ బ్రహ్మానందం కాంబినేషన్లో మధ్య వచ్చే సీన్స్ అయితే కెవ్వు ఉంటాయి. నా వర్షన్లో ఈ సినిమా హిట్ అవ్వాల్సిన సినిమా. హిట్ మాత్రమే కాదు, పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఇది. ప్రమోషన్స్ ఎక్కువ చేయకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటున్నా, కానీ ఇదే ఎగ్జాక్ట్ రీజన్ అని చెప్పలేను. స్టిల్ నాకు ఈ సినిమా ఇప్పటికీ ఫేవరెట్. కంటెంట్ తోపు, సినిమా ఫ్లాపు. ఇదే మన ఇవాల్టి టాపిక్. ఇది పార్ట్ 3. దీనికి ముందు 2 పార్ట్స్ ఉన్నాయి, అవి చూడకపోతే చూసేయండి. సో ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా మూవీస్ మిస్ అయితే మాత్రం కామెంట్స్లో చెప్పండి, అది మేము పార్ట్ 4లో యాడ్ చేస్తాం.